మీ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మీకు నోటీస్ వస్తుందా? మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు మీదే కదా, మరి మీ డబ్బుని మీరు తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఎందుకు టెన్షన్? ఒక ఫినాన్షియల్ ఇయర్లో 10 లక్షల క్యాష్ విత్డ్రా చేస్తే మీ పేరు నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుందని తెలుసా? ఇంకా 20 లక్షలు దాటితే దానికి టీడీఎస్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ డబ్బు మీరే తీసుకున్న ఐటీ నోటీస్ వచ్చే పరిస్థితులు ఎలా వస్తాయి? సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మనలో చాలామంది ఇలా అనుకుంటారు, నా అకౌంట్లో డబ్బు ఉంది, నేను కష్టపడి సంపాదించాను, నాకు నచ్చినప్పుడు నేను నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని తీసుకుంటాను. ఇక్కడ వరకు కరెక్ట్, కానీ బ్యాంకింగ్ సిస్టమ్ అలా పనిచేయదు. మీ అకౌంట్లో ఉన్న డబ్బు మీదే అయినా పెద్ద మొత్తంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిలో పడే అవకాశం ఉండదు. ఒక ముఖ్యమైన రూల్ ఉంది, మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఒక ఫినాన్షియల్ ఇయర్లో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ విత్డ్రా చేస్తే బ్యాంక్ ఆ వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేస్తుంది. రిపోర్ట్ చేయాలి. దీన్ని ఎస్ఎఫ్టీ అంటారు, స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. చాలా మంది అనుకుంటారు 10 లక్షలు దాటితే ట్యాక్స్ పడుతుంది. అది పూర్తిగా నిజం కాదు. 10 లక్షలు దాటితే ట్యాక్స్ కాదు, రిపోర్ట్ మాత్రమే అవుతుంది. కానీ అక్కడి నుంచి ఐటీ డిపార్ట్మెంట్ మీ ప్రొఫైల్ని అబ్జర్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఐటీఆర్లో సంవత్సర ఆదాయం 9 లక్షలను చూపించాడు, కానీ అదే సంవత్సరం బ్యాంకు నుంచి 15 లక్షలు క్యాష్ విత్డ్రా చేశాడు. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్కి క్వశ్చన్ వస్తుంది, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్కమ్ అయితే 9 లక్షలు అంటున్నాడు, కానీ 15 లక్షలు ఎలా విత్డ్రా చేశాడు? అక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం, సెక్షన్ 194N ప్రకారం కొన్ని సందర్భాల్లో క్యాష్ విత్డ్రాల్స్ పై టీడీఎస్ కూడా పడుతుంది. ప్రత్యేకంగా గత 3 సంవత్సరాలుగా ఐటీఆర్ ఫైల్ చేయని వాళ్ళు ఒక ఫినాన్షియల్ ఇయర్లో 20 లక్షలు దాటితే టీడీఎస్ కట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ సమస్య క్యాష్ విత్డ్రాల్ కాదు. సమస్య ఏంటంటే మీ ట్రాన్సాక్షన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఉందా లేదా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ అకౌంట్ ఉన్న ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని చూస్తుంది. మీ దగ్గర బిల్స్ ఉంటే, ఇన్వాయిసెస్ ఉంటే, రికార్డ్స్ ఉంటే భయపడాల్సిన అవసరమే లేదు. చాలామంది జీవితాంతం కష్టపడి డబ్బు సంపాదిస్తారు, కానీ డాక్యుమెంటేషన్ మాత్రం పెట్టుకోరు. ఒకరోజు ఐటీ నోటీస్ వస్తే డబ్బు సంపాదించడం కంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం కష్టమవుతుంది. కాబట్టి మీరు సేఫ్గా ఉండాలంటే క్యాష్ విత్డ్రావల్స్ రికార్డ్ని మెయింటైన్ చేయండి. పెద్ద మొత్తంలో విత్డ్రా చేస్తున్నట్టయితే కనుక బిల్స్ సేవ్ చేసుకోండి. ఒకవేళ ఐటీఆర్ని రెగ్యులర్గా ఫైల్ చేయండి. పాన్ లింక్ యాక్టివ్గా ఉంచుకోండి. లార్జ్ ట్రాన్సాక్షన్స్కి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, తప్పదు మరి. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, మీ డబ్బు మీరు తీసుకోవచ్చు, దానిపై ఎలాంటి నిషేధం లేదు. కానీ ఆ డబ్బు సోర్స్ గురించి అడిగితే మీరు చెప్పగలగాలి. అదే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసలు పాయింట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ డబ్బు చూడదు, ఆ డబ్బు కథ ఏంటో చూస్తుంది. రికార్డ్స్ ఉంటే భయం లేదు, రికార్డ్స్ లేకపోతే కనుక నోటీసులు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 10 లక్షలు దాటితే తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా మీ అకౌంట్ మీద ఒక కన్నేసి అయితే ఉంచుతారు. 12 లక్షలు దాటితే మీరు ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీని విత్డ్రా చేసేటప్పుడు, అలాగే బ్యాంక్ అకౌంట్లో వేసేటప్పుడు కూడా కొంతమంది ల్యాండ్స్ అమ్ముతారు, కొంతమంది బంగారం అమ్ముతారు. అలాంటి క్రమంలో ఒక్కసారిగా డబ్బులు వచ్చి పడతాయి అన్నమాట. సో అలాంటి క్రమంలో కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధంగా ఉండాలి ఒకవేళ నోటీస్ వస్తే. కాబట్టి ఈ విషయాల్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. 10 లక్షలు దాటిన తర్వాత బ్యాంకులు చెక్ చేస్తూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా చెక్ చేస్తుంది. 12 లక్షలు దాటితే కనుక మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటుంది. ఆ విషయాన్ని అయితే గమనించి. సో ఇదన్నమాట 10 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి వచ్చేటటువంటి అప్డేట్. కాబట్టి దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ ఛానల్కి సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.